హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చి టమాటా రైస్ చేస్తున్నా అండి. ఇది లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలకి ఎప్పుడు కూరలు కాకుండా మిక్స్డ్ ఐటెం కూడా బాగుంటుంది. దీని ప్రిపరేషన్లోకి వెళ్తే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి. అది వేడెక్కాక స్పైసెస్ ఆవాలు, జీలకర్ర, దీంట్లో కరివేపాకును కూడా యాడ్ చేయండి. దీంట్లో సన్నగా తురుము పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేయండి. దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని ఫ్రై చేస్తూ దాంట్లో కొన్ని కాజులు కూడా వేయండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్, సన్నగా తురుము పెట్టుకున్న ఒక 2 కప్పుల టమాటాస్ని కూడా దీంట్లో యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో కాస్త మగ్గించండి. ఈ ఆనియన్స్, టమాటాలు అన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు కూడా మూత పెట్టి ఉంచండి. ఇలా టమాటాలు, ఆనియన్స్ మగ్గిన దాంట్లో కాస్త పసుపు, మీ రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త రెడ్ చిల్లీ పౌడర్, కాస్త ధనియా పౌడర్ని కూడా యాడ్ చేయండి. కావాలనుకునే వాళ్ళు కాస్త గరం మసాలాని కూడా వేసుకోండి. ఈ మసాలాలన్నిటిని వేశాక ఒకసారి బాగా కలపండి. వీటన్నింటినీ కూడా కాసేపు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ఈ టమాటాలకి వీడి స్పైసెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇలా టమాటాలు, ఈ స్పైసెస్ అన్నీ కాస్త దగ్గర పడ్డాక రుచి కోసం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేయండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ రైస్ అంతటిని కూడా ఈ మగ్గిన ఈ టమాటా మిశ్రమంలోకి యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఈ టమాటా రైస్కి కలిసేటట్టుగా మొత్తం కలపండి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద అలా ఉంచి పైన కాస్త కొత్తిమీరను వేస్తే ఎంతో టేస్టీ అయినా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టమాటా రైస్ రెడీ. ఈ లంచ్ బాక్స్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.